అందరికీ నమస్కారం. ఇందాక నుంచి చిన్న టెన్షన్ ఉంది. గురువుగారు నుంచుంటే చాలా తక్కువ సేపు మాట్లాడాల్సి వస్తుందని. థ్యాంక్స్ మీరు కూర్చున్నందుకు. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు మన ఇండియన్ సినిమాకు ఒక ట్రెజర్. ఆ ట్రెజర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఇది ఆయన కెరీర్ కాదు, మన బాధ్యత. అందుకని ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలని కోరికతో అన్నమయ్య సినిమాకి నేను అనుకోకుండా మిస్ అయిపోయాను. అప్పటి నుంచి ఒక చిన్న బాధ ఉండిపోయింది. రాఘవేంద్రరావు గారితో ఒక సినిమా ట్రావెల్ చేయాలి అని అనుకోకుండా ఆ అవకాశాన్ని, అదృష్టాన్ని గురువుగారు నాకు సర్కార్ నౌకరీ సినిమాతో కల్పించారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఎందుకు ఇంత ఆయనతో ట్రావెల్ చేయాలనుకున్నాను, 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన యాక్టివ్ కెరీర్ మొత్తం ఇండస్ట్రీలో ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. అసలు ఆయన మాట్లాడితే ఏం మాట్లాడతారో దగ్గరుండి చూడాలనుకున్న సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈయన ఎందుకు పబ్లిక్లో మాట్లాడట్లేదని చాలా బాధపడేవాడిని. ఎందుకంటే అంత స్పాంటేనిటీ, అంత సరదా, అండ్ ఎంత పెద్ద కాంప్లికేటెడ్ సమస్యనైనా ఆయన ఇలా తేలిగ్గా తీసి పడేయటం, ఇవన్నీ దగ్గరుండి చూసిన తర్వాత ఆయన సాధారణంగా డోంట్ మీట్ ద స్టార్స్ యూ లవ్ దెమ్ మోర్ అంటారు ఇంగ్లీష్లో. కానీ ఈయనని కలిసిన తర్వాత ఆయన్ని లవ్ చేయటం ఇంకా ఎక్కువైపోయింది. సో ఆ ఫార్చ్యూన్ కోసం నేను ఆయనతో పనిచేయాలనుకున్నాను. ఇంకొకటి, మామూలుగా ఒక వి ఆదిత్య అని పేరు నాది రికార్డ్స్ ప్రకారం. కె రాఘవేంద్రరావు బిఏ టైటిల్ చూసి విపరీతంగా పిచ్చెక్కి వి నాగేంద్ర ఆదిత్య బిఎస్సి అని రాసుకుని అలా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన మొదట్లో మిస్టేక్ వల్ల విఎన్ ఆదిత్య అయిపోయింది. లేదంటే వి నాగేంద్ర ఆదిత్య కింద నా ఫస్ట్ టైటిల్ పడాలని కోరుకుని ఇండస్ట్రీకి వచ్చిన ఒక మామూలు ప్రేక్షకుడిని అలా నా అభిమాన ఆరాధ్య దర్శకుడితో కొన్ని రోజులు ట్రావెల్ చేయటం అన్నది, అండ్ అది సర్కార్ నౌకరీ లాంటి ఒక మోస్ట్ కాంటెంపరీ ట్రెండీ సినిమా. ఎందుకంటే ఆయన చాలామంది రాఘవేంద్రరావు గారు మార్క్ సినిమా కాదు, రాఘవేంద్రరావు గారు మార్క్ సినిమా కాదని. రాఘవేంద్రరావు గారు అసలు ఈ మార్క్ సినిమాలతోనే ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ అయ్యారు. ఆయన తీసిన బాబు, కల్పన, ఆమె కథ, మధ్యలో ఆయన కమర్షియల్గా అడవి రాముడు లాంటి పెద్ద పెద్ద హిట్లు, ఘరానా మొగుడులు అన్నీ తీస్తున్నా కూడా మధ్యలో ఆయన సెన్సిబిలిటీస్ పోకుండా ఒక అన్నమయ్య, ఒక శ్రీరామ్ దాసు. ఎందుకంటే ఆయన సౌందర్య లహరిలో ఒకసారి గెస్ట్గా వచ్చినప్పుడు చెప్పాను, రాఘవేంద్రరావు గారిని షోమ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు, రాజ్ కపూర్ని ఇండియన్ సినిమాకి షోమ్యాన్ అంటారు. కానీ నా దృష్టిలో రాజ్ కపూర్ గారు తలకిందులుగా తపస్సు చేసిన అన్నమయ్య, రామ్దాస్ లాంటి సినిమాలు సూపర్ హిట్ చేయలేరు, తీయచ్చేమో కానీ మనకి నచ్చేలా తీయటం చాలా కష్టం. కాబట్టి రాజ్ కపూర్ని నార్త్ షోమ్యాన్ ఆఫ్ సినిమా అని అనాలండి. ఎందుకంటే మిమ్మల్నే ఫస్ట్ ఇండియన్ సినిమాకి నాకు తెలిసి షోమ్యాన్ అంటే నేను మీ పేరే చెప్తానని చెప్పాను. రాఘవేంద్రరావు గారు అంటే ఆ అభిమానము, ఆయనతో ఈ జర్నీకి అవకాశం ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ కమ్స్ టు శేఖర్ టీము. తన కథ చెప్పినప్పుడు ఎంత ఆథెంటిక్గా చెప్పాడంటే, బేసిక్గా కెమెరామెన్ అవటం వల్ల సినిమాని చూపించేశాడు. ఆ సినిమాని అంత అందంగా చూపించేసినగానే ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి మన ఆకాష్ ఒక 4-5 నేమ్స్ అనుకున్నప్పుడు ఉత్తేజ్ గారు తన ట్రైనింగ్, జనరల్లీ మనం ఏ సినిమా అయినా కాస్టింగ్ అనుకున్నప్పుడు హైదరాబాద్లో ఉన్న మోస్ట్ పాపులర్ యాక్టింగ్ స్కూల్స్ని సంప్రదించడం జరుగుతుంది. అట్లా చేసినప్పుడు వినయ్ వర్మ గారి దగ్గర కొత్త వాళ్ళు ఎవరున్నారు, అలాగే ఉత్తేజ్ గారి స్కూల్లో కొత్త వాళ్ళు ఎవరున్నారు, ఇలా సంప్రదించినప్పుడు తన వీడియో పంపించారు. ఆశ్చర్యపోయాను. అంటే చిన్నప్పుడు తెలిసిన ఆకాష్ ఆ తర్వాత మన డాన్సర్గా తన ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ చూడటం తటస్థించింది. కానీ యాక్టర్గా పెర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తాడు అనుకుంటే ఆ ఉత్తేజ్ చేసిన వీడియో చూసి అప్పుడు శేఖర్ నాకు అతను బాగా పరిచయం అండి, నేను వెళ్ళి కథ చెప్పొస్తానన్నాడు. సో గురువుగారు ఆయన అమృత హస్తాలతోటి ఆకాష్ ఈ సినిమాతోటి లాంచ్ అవటం నీకు నిజంగా బ్లెస్సింగ్. అండ్ మనకి గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా ఏళ్ళుగా పరిచయమైన ఒక స్టార్ సునీత. లాస్ట్ ఇయర్ ఏమో వెండి తెర మీద సీతారామన్ సినిమా సూపర్ హిట్. ఆ ముందర సంవత్సరం సోషల్ మీడియాలో సునీతారామన్ సినిమా సూపర్ హిట్. ఎందుకంటే అంత వైరల్ అయిపోయింది. సో వాళ్ళిద్దరూ సినిమా గురువు గారు తీశారు. మన ఇండస్ట్రీలో చాలా, అంటే ఒక మంచి ప్రొడ్యూసరు, ఒక పెద్ద డైరెక్టరు, ఆడియన్స్ పల్స్ తెలిసి అసలు ఆడియన్స్ పల్స్ని ఫిక్స్ చేసిన ఒక డాక్టర్ లాంటి డైరెక్టరు ఈ సినిమా బాగుంటుంది అని నమ్మితే, మన ఇండస్ట్రీకి ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఎస్పెషల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ, నిర్మాత, దర్శకుడు, ప్రేక్షకుడు,
దాంట్లోకి దాన్ని మంచి చెడ్డలు చెప్పాల్సిన మీడియా, వీటి చేతుల్లో ఒక సినిమా తాలూకు సక్సెస్ లేదు. మార్కెట్ అని ఇంకొక డెసిషన్ మేకింగ్ ఫోర్స్ ఉంది. వీళ్ళందరూ ఆర్గానిక్గా డిస్కస్ చేసి ఒక సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్ళి అది హిట్టో ఫ్లాపో మంచో చెడో మాట్లాడగలిగిన స్థాయి ఉన్న వాళ్ళలో మార్కెట్లో డెఫినెట్గా దాన్ని కంటెంట్ని ప్రమోట్ చేసి ఒక నిర్మాతగా ఎంత పెద్దయినా చిన్నైనా సరే ఇవాళ దాన్ని మార్కెట్ చేయగలిగిన స్థాయిలో మ్యాంగో మీడియా ఉంది. సో వాళ్ళు ముందరకు వచ్చి అండ్ ఆకాష్ కూడా ఉన్నాడు కాబట్టి రామ్ గారు చాలా సపోర్ట్ చేశారు. సభాముఖంగా మన టీం అందరి తరఫున మ్యాంగో రామ్ గారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన యాక్చువల్లీ ఇవాళ వస్తారనుకుంటున్నాం, మిస్ అయ్యారు. సో అలా ఈ ప్రచారానికి కానీ ఈ సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి కానీ సో రాఘవేంద్రరావు గారు ఆకాష్ని మాత్రమే కాదు ఎంతోమంది కెరీర్లని ఆయన ఇవాళ ఈ సినిమా ద్వారా డిసైడ్ చేస్తున్నారు. నాకు తెలిసి తనికెళ్ళ భరణి గారు తప్ప అందరి కెరీర్లకి ఇది పెద్ద ప్లాట్ఫాము. ఈ సినిమాలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన ఒక గొప్ప ప్లాట్ఫాము సర్కార్ నౌకరీ. ఈ సర్కార్ నౌకరీ ఇండస్ట్రీలో ఒక 30-40 సంవత్సరాల పాటు వీళ్ళందరికీ ఒక పెర్మనెంట్ నౌకరీ అవ్వటానికి కారణం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. మీరే చెప్పారు.